ఇప్పటివరకు ఏం జరిగింది అన్న విశేషాలు ఎర్రకోట నుంచి మా జీ న్యూస్ ప్రతినిధులు ఇప్పటివరకు లైవ్ లో అందజేశారు. స్పందన ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అంతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొద్దిసేపటి క్రితం ఈ సంఘటనపై రివ్యూ చేశారు, సమీక్ష నిర్వహించారు. హోంమంత్రి అమిత్ షాతో ఆయన ఫోన్ లో మాట్లాడారు. ఏం జరిగింది ఏంటి అన్న విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు. ప్రస్తుతం అమిత్ షా ఎన్ఐఏతో మాట్లాడారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ తో మాట్లాడారు. సతీష్ కొద్దిసేపటి క్రితం బయట ఇచ్చారు మనకు. ఒకసారి మన దగ్గర ఉంటే ప్లే చేద్దాం. సతీష్ ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఏం చెప్పారంటే సాయంత్రం 6:52 ఎగ్జాక్ట్ గా ఒక కారు ఎర్రకోట సిగ్నల్ దగ్గర చాలా స్లోగా వెళ్తోంది. సిగ్నల్ దగ్గర ఆగింది. సిగ్నల్ దగ్గరే బాంబ్ బ్లాస్ట్ జరిగిందట. సిగ్నల్ దగ్గరే బాంబ్ బ్లాస్ట్. అయితే ఢిల్లీలో జనరల్ గా ఏంటంటే సోమవారం అన్ని మార్కెట్లకు సెలవు, ఆదివారం ఓపెన్ ఉంటుంది, సోమవారం సెలవు ఉంటుంది. ఇక్కడ మార్కెట్స్ అన్నిటికి కూడా హాలిడే. సాటర్డే సండే ఫుల్ రష్ ఉంటుంది సెలవు రోజులు కాబట్టి మార్కెట్స్ అన్నిటికి కూడా సోమవారం సెలవు. సో ఇవాళ మార్కెట్స్ సెలవు కాబట్టి కొంచెం ఇంకా జనసమర్థం తక్కువ ఉంది. అంటే మామూలుగా ఏం చేస్తారంటే సాటర్డే సండే అందరూ కూడా షాపింగ్ వచ్చేస్తారు కాబట్టి మార్కెట్ వాళ్ళకి సండే సెలవు ఉండదు. ఎర్రకోట దగ్గర కూడా చాలా పెద్ద ఎత్తున మార్కెట్స్ ఉంటాయి. చాందినీ చౌక్ ఎదురుగానే ఉంటుంది, చాలా మార్కెట్స్ ఉంటాయి. కానీ సోమవారం సెలవు కావడంతో ఇంకా కొంత జన సమర్థం తక్కువ ఉంది. కానీ అదర్వైజ్ వెరీ వెరీ క్రౌడెడ్ ఏరియా ఎర్రకోట. చాలా పెద్ద ఎత్తున క్రౌడ్ ఉంటుంది. చాలా ఇరుకిరుకు గల్లీలు సందులు ఆపోజిట్ చూస్తే రెండు సైడ్లో ఉంటాయి. ఎర్రకోటకి కాశ్మీరీ గేట్ అనే ఒకటి, ఇంకొకటి ఇంకో వైపు, రెండు గేట్స్ రెండు వైపులు కూడా ఉంటాయి. సో ఇవాళ ఇంత అర్జెంటుగా ఇవాళ ఉదయమే ఫరీదాబాద్ లో ఉగ్రవాద మాడ్యూల్ని, టెర్రర్ మాడ్యూల్ మొత్తం కూడా పోలీసులు మొత్తం దాని అంతటా కూడా దొరకబట్టిన పరిస్థితి. ఉగ్రవాదులకు సంబంధించిన చాలా కీలక సమాచారాన్ని పెట్టిన పరిస్థితి. సో ఈ రెడ్ ఫోర్ట్ గేట్ నెంబర్ 4 దగ్గర జరిగింది. మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర పేలుడు జరిగింది. అయితే కదులుతున్న వాహనంలో పేలుడు బట్టి చూస్తే, మనకు కదులుతున్న వాహనంలో బ్లాస్ట్ అయినట్టు బట్టి చూస్తే ఈ పేలుడు పదార్థం మరి ఆత్మాహుతి దళాల పనా? ఎందుకంటే కదులుతున్న వాహనంలోంచి తప్పించుకోరు కదా. అక్కడ కారు పార్క్ చేసి బాంబ్ బ్లాస్ట్ అయితే వాళ్ళు బాంబు చేసి వాళ్ళు వస్తారు. కానీ ఈ కదులుతున్న వాహనంలో బాంబ్ బ్లాస్ట్, స్లో మూవింగ్ వెహికల్ సిగ్నల్ దగ్గర బాంబ్ బ్లాస్ట్ అయింది కాబట్టి ఆత్మాహుతి దాడులు ఏమన్నా జరిగాయా? అక్కడ చుట్టుపక్కలంతా కూడా గురుద్వారా ఉంది, టెంపుల్ కూడా ఉంది. సిక్కులు పరమ పవిత్రంగా భావించే గురుద్వారా ఉంది, హిందువులు పరమ పవిత్రంగా భావించే గౌరీ శంకర్ ఆలయం కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది. 70 మీటర్ల దూరంలోనే గౌరీ శంకర్ ఆలయం ఉంది. పేలుడు శబ్దం దాదాపు 2 కిలోమీటర్ల వరకు వినిపించిందట. చాలా చోట్ల ఇప్పుడు 6:52 అంటే ప్రైవేటు కాలేజ్ ప్రభుత్వ ఉద్యోగులు చాలా పెద్ద ఎత్తున ఉంటారు ఢిల్లీలో. 10 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఢిల్లీలో ఉంటారు. సో ప్రైవేటు కార్యాలయాలు కూడా అందరూ కూడా 5-6 ఆ టైంలో వాళ్ళ కార్యక్రమాలు ముగించుకొని मेट्रो से जब देखा गाड़ी ब्लास्ट हुई है तो मैं घर क्यों गया, रोड पार करके। आपकी गाड़ी से थे या पैदल थे? नहीं पैदल, मैं तो मेट्रो से जा रहा था। पैदल था। ये मारुति की गाड़ी है, सुजुकी। हाँ फिर क्या हुआ कितनी दूरी पर? तो बाकी गेट नंबर 1 धर्मेंद्र जी, गेट नंबर 1 से कितनी दूरी पड़ती है? अपोजिट साइड है गेट नंबर, उधर है। एक स्लो मूविंग व्हीकल जो रेड लाइट की तरफ आके रुका था उसमें एक ये एक्सप्लोजन हुआ है। उस वक्त गाड़ी के अंदर जो पैसेंजर्स उसके अंदर ही थे और इस एक्सप्लोजन से जो है आसपास की गाड़ियों में भी क्षति हुई। जैसे ही इसकी खबर मिली हम सारी एजेंसीज जो है दिल्ली पुलिस, FSL, NIA, NSG उनकी टीम्स यहाँ पे आ चुकी हैं और हालात का जायजा भी ले रही है। हर तरीके से इस जो है एक्सप्लोजन के बारे में जांच की जा रही है और जल्दी ही इसका आकलन करके इसका जो भी रिजल्ट निकलेगा वो आपको बताया जाएगा। इस इंसिडेंट में कुछ लोग को इंजरीज भी आई हैं और कुछ लोगों की डेथ भी हुई है, तो वो अभी हालात का जायजा लिया जा रहा है और एग्जैक्ट फिगर्स जो हैं आपको कुछ ही देर में बता दी जाएंगी और सिचुएशन को रेगुलरली मॉनिटर किया जा रहा है।
और गृह मंत्री जी भी जो है उनसे रेगुलरली उनका फोन भी आया था, उनको रेगुलरली ब्रीफ किया जा रहा है और उनको टाइम टू टाइम पूरी सूचना दी जा रही है और आगे जैसे भी हालात होंगे जो भी नतीजा निकलेगा आपको बताया जाएगा। अभी इसको आकलन किया जा रहा है। आज करीब 6:52 पे एक यहाँ पे रेड लाइट पे एक स्लो मूविंग व्हीकल जो रेड लाइट की तरफ आके रुका था, उसमें एक ये एक्सप्लोजन हुआ है। उस वक्त गाड़ी के अंदर जो पैसेंजर्स उसके अंदर ही थे और इस एक्सप्लोजन से जो है आसपास की गाड़ियों में भी क्षति हुई। जैसे ही इसकी खबर मिली हम सारी एजेंसीज जो है दिल्ली पुलिस, FSL, NIA, NSG उनकी टीम्स यहाँ पे आ चुकी हैं और हालात का जायजा भी ले रही है। हर तरीके से इस जो है एक्सप्लोजन के बारे में जांच की जा रही है और जल्दी ही इसका आकलन करके इसका जो भी रिजल्ट निकलेगा वो आपको बताया जाएगा। इस इंसिडेंट में कुछ लोग को इंजरीज भी आई हैं और कुछ लोगों की डेथ भी हुई है। पीछे को गाड़ी लेकर के नहीं जा सकते थे, मैं खुद पैदल गया, मुझे लगा आसपास का एरिया तो ठीक है। लेकिन एक बड़ी खबर इस वक्त धमाके సో ఇప్పటివరకు విన్నాం మనం 6:52 ప్రాంతంలో కదులుతున్న కారు, చాలా స్లో మూవింగ్ వెహికల్, అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఇంతకుముందు బయట ద్వారా చెప్పారు. సో దీని ఈ పేలుడు శబ్దం మొదలేమనుకున్నారంటే సిఎన్జి బ్లాస్ట్. ఢిల్లీలో అన్ని కూడా సిఎన్జి కార్లు, సిఎన్జి కిట్లతో కారు బ్లాస్ట్ అనుకున్నారు, కానీ సిఎన్జి కిట్ బ్లాస్ట్ అయితే అంత పెద్ద ఎత్తున దాని ప్రభావం 200 మీటర్ల దూరం వరకు ఉన్న కార్లు, 200 మీటర్ల దూరం వరకు ఉన్న వాహనాల మీద పడింది. దాదాపు 8 కార్లు ధ్వంసమయ్యాయి. సో తర్వాత శరీర భాగాలు ముక్కలు అయిపోయాయి. సో ఇది ఆత్మాహుతి దాడా ఇంకేంటన్నది చూడాల్సి ఉంది. అయితే ఒక విధంగా చెప్పాలంటే జమ్మూ కాశ్మీర్ పోలీసులు, తర్వాత హర్యానా పోలీసులు, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఈ ఘటనను దర్యాప్తు చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఇవాళ ఉదయమే ఫరీదాబాద్ లో 2,900 ఇప్పుడే జాయిన్ అయిన వ్యూవర్స్ కోసం 2,900 కిలోల పేలుడు పదార్థాలని ఇవాళ ఉదయమే పట్టుకున్నారు. సాయంత్రం ఈ సంఘటన జరిగింది. సో ఆ సంఘటనకి ఈ సంఘటనకి సంబంధం ఉన్నట్టుగా ఖచ్చితంగా సంబంధం ఉన్నట్టుగా మనకు కనబడుతున్న పరిస్థితి. సో మొత్తానికి ఇప్పుడు